కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కింద ఆర్టికల్ 29 ఉంది అండ్ ఆర్టికల్ 30 2 రైట్స్ ఉన్నాయి మళ్ళీ. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కింద వచ్చే ఫస్ట్ ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీ. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీ అనేది ఫస్ట్ ఆర్టికల్. So article 29 provides that any section of the citizens residing in any part of the country having a distinct language, script or culture of its own shall have the right to conserve the same. Okay, so any section of the citizens who are residing in any part of the country, India, having a distinct language undi, daniko script undi and or have a culture on their own, they shall have the right to conserve the same. Okay, further, no citizen shall be denied admission into any educational institution maintained by the state or receiving aid out of the state funds on the grounds only of religion, race, caste or language. ఓకే, సో నో సిటిజన్ అనేది హీ షల్ బి డినైడ్ అడ్మిషన్ ఇంటూ, అది కూడా చెప్తుంది, అడ్మిషన్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ ద ఎయిడ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఫండ్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజన్, రేస్, కాస్ట్ ఆర్ లాంగ్వేజ్. సో నో జెండర్ అనేది సెపరేట్ స్కూల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉందన్నమాట. నో డిస్క్రిమినేషన్. ద ఫస్ట్ ప్రొవిజన్ అనేది ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ వాళ్ళు కాపాడుకోవచ్చు అనేది ద ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 29. ఇట్ ప్రొటెక్ట్స్ ది రైట్స్ ఆఫ్ అ గ్రూప్ వైల్ ద సెకండ్ ప్రొవిజన్ గ్యారంటీస్ ద రైట్ ఆఫ్ అ సిటిజన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ టు విచ్ హీ బిలాంగ్స్. ఫస్ట్ దేమో ఇట్ ప్రొటెక్ట్స్ ది రైట్స్ ఆఫ్ అ గ్రూప్, సెకండ్ దేమో ఇట్ ప్రొటెక్ట్స్ ది రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. రైట్స్ ఆఫ్ అ గ్రూప్, రైట్స్ ఆఫ్ ఎ ఇండివిజువల్. దెన్ Article 29 grants protection. Article 29 grants protection to both religious minorities as well as linguistic minorities. Protection to both religious minorities as well as the linguistic minorities. However, the Supreme Court held that the scope of this article is not necessarily restricted to minorities only. మైనారిటీస్ ఒక్కరికే కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ కామన్లీ అజ్యూమ్ టు బి, అందరు అనుకునేటట్టు ఇట్ ఈస్ దిస్ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ నాట్ నెససరీ రెస్ట్రిక్టెడ్ టు మైనారిటీస్, అందరు సిటిజన్స్కి వర్తిస్తుంది అన్నాడు సుప్రీంకోర్టు. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్స్ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ది ఆర్టికల్ దట్ ఇంక్లూడ్ మైనారిటీస్ యాజ్ వెల్ యాజ్ మెజారిటీస్. వాళ్ళు ఏమన్నారు, ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అన్నారు. ఆర్టికల్ స్టార్టింగ్లోనే ఆర్టికల్ 29 ప్రొవైడ్స్ దట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ ఆఫ్ ఇట్స్ ఓన్ అనేది దే షల్ హ్యావ్ రైట్ టు కన్సర్వ్ ది సేమ్. ఇప్పుడు నాది తెలుగు, దానికి స్క్రిప్ట్ ఉంది, దానికి కల్చర్ ఉంది, మా తెలుగు పర్సన్, సో ఐ కెన్ కన్సర్వ్ ద సేమ్. సో అలా. So it is not only for minorities as it is assumed to be. This is because the word section of citizens aneda it is used, which includes both the minorities as well as the majorities. Then the Supreme Court also held that the right to conserve the language includes the right to agitate for the protection of the language. రైట్ టు యాజిటేట్ అనేది ఉందన్నమాట వాళ్ళకి. రైట్ టు ప్రొటెక్ట్ ద లాంగ్వేజ్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు యాజిటేట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్. హెన్స్ ద పొలిటికల్ స్పీచెస్ ఆర్ ద ప్రామిసెస్ మేడ్ ఫార్ ద కన్జర్వేషన్ ఆఫ్ అ లాంగ్వేజ్ ఆఫ్ అ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ డస్ నాట్ అమౌంట్ టు కరప్ట్ ప్రాక్టీస్ under Representation of the People's Act 1951. Political speeches ఒక పర్టికులర్ లాంగ్వేజెస్లో ఇవ్వడం ఆర్ ప్రామిసెస్ మేడ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఇట్ ఇస్ నాట్ అమౌంటెడ్ టు కరప్ట్ ప్రాక్టీస్ అండర్ ద Representation of the People's Act అంటే ఎలక్షన్స్లో వాడుకునేటప్పుడు 1951 ప్రకారం. దెన్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్టికల్ 30. Article 30 right of minorities to establish and administer the educational institutions. Article 30 grants the following rights to minorities, whether religious minorities or linguistic minorities. First, clause A, all the minorities shall have the right to establish and administer the educational institutions of their choice. Okay, then second clause, the compensation amount fixed by the state for the compulsory acquisition
of any property of a minority educational institution shall not restrict or abrogate the right guaranteed to them. Okay, so the compensation amount which is fixed by the state. ఇప్పుడు ఏదన్నా రిలీజియస్ ఒక టెంపుల్ ఉంది, అక్కడ హైవే ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ప్రాపర్టీ ఆఫ్ అ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ అ ప్రాపర్టీ ఆఫ్ అ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, it shall not restrict the right that is guaranteed to them. The compensation amount fixed by the state shall not restrict the right guaranteed to them. సో రోడ్ ఎక్స్టెన్షన్లో వాళ్ళకి ఏదైనా మనీ ఇస్తారనా అలా నేను ఇది అండ్ ఇస్తారా దానికి. సో అప్పుడు ఆ రిలీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కాంపెన్సేషన్ చెల్లించాలనుకున్నప్పుడు స్టేట్ minority educational institution ki it shall not, the compensation amount fixed by the state shall not restrict the right guaranteed to them for the compulsory acquisition of the deniki for the compulsory acquisition of any property of a minority educational institution. Then this provision was added by the 44th Constitutional Amendment Act of 1978 to protect the right of minorities. In this regard, the act deleted the right to property as a fundamental right. This act anedi this 44th Amendment Act, it deleted the right to property as a fundamental right. Article 31 ni delete chesindannamata. Then in granting aid, clause C vachi in granting the help or in granting the aid, the state shall not discriminate against any educational institution managed by a minority. అది క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళతో, సిక్కులతో లేదా బుద్ధిస్టులు ఎవరిదైనా మైనారిటీ ఇన్స్టిట్యూషన్కి హెల్ప్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు స్టేట్ ఇట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ది ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్డ్ బై ఎ మైనారిటీ అని చెప్పి క్లాస్ సిలో చెప్పింది. సో ఆల్ ద minorities have right to, clause A, all the minorities have right to establish and administer educational institutions of their choice. Second వచ్చి the compensation amount fixed by the state అనేది it shall not restrict the right that is guaranteed to them for the acquisition of the compulsory acquisition of any property of a minority education institution. So this is given to them by the 44th Amendment Act of 1978 లో ఇచ్చారు. యాక్ట్ అనేది deleted right to property యాజ్ అ ఫండమెంటల్ రైట్ తీసేశారు. కాబట్టి రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేశారు. కాబట్టి ఈ అమెండ్మెంట్లో స్టేట్ అనేది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కాంపెన్సేషన్ ఇచ్చి కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ చేసుకోవచ్చు. Okay, so in granting the aid anamata to a state, the state shall not show any discrimination against any educational institution managed by minority. Thus the protection under Article 30 is confined only to minorities. Article 29 lo it is not only to minorities but to majorities also annar. But Article 30 anedi the protection is under Article 30 anedi is only for the minorities, the religious or the linguistic minorities, and does not extend to any section of the citizens as under Article 21. So however, the term minority has not been defined anywhere in the Constitution. Minority term is not defined anywhere in the Constitution. The right under Article 30 also includes the right of a minority to impart education to its children in its own language. Very very important. సో ఎస్టాబ్లిష్ చేయడమే కాదు అండ్ అడ్మినిస్ట్రేట్ చేయడమే కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ రైట్ టు అ మైనారిటీ టు ఇంపార్ట్ ద ఎడ్యుకేషన్ టు ఇట్స్ చిల్డ్రన్ ఇన్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఉర్దూ మద్రాసాస్లో ఉర్దూ లాంగ్వేజ్లో టీచ్ చేసుకోవచ్చు అనమాట. అలా దే కెన్ ఇంపార్ట్ ఎడ్యుకేషన్ టు దేర్ minorities in their own language, children in their own language. Then minority educational institutions anevi, they are of three types again. Institutions that seek recognition as well as aid from the state, institutions that seek the recognition as well as the help, aid from the state, which is first one. Institutions that seek only recognition from the state and not the aid, and third one is institutions that neither seek recognition nor the aid from the state. First వచ్చి రెండు తీసుకుంటారు, రికగ్నిషన్ అండ్ ది ఎయిడ్. సెకండ్ వచ్చి దే ఓన్లీ సిక్ రికగ్నిషన్ నాట్ ఎయిడ్. థర్డ్ వచ్చి neither recognition nor aid. Then the institutions of the first and the second type, they are subjected to regulatory power of the state. The first two institutions which seek recognition from the state, okay, which seek recognition from the state, they are also subjected to regulatory power of the state with regard to the syllabus prescription,
regard to syllabus prescription, academic standards, discipline, sanitation, employment of teaching staff and so on. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఉంది, అది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయిన స్కూల్ అనుకో. సో దాంతో ఎలాంటి సిలబస్ ఫాలో అవ్వాలి, ఎయిత్ స్టేట్ సిలబస్, ఐసిఎస్సి అలాంటి సిలబస్ ఫాలో, అంతేగాని నువ్వు క్రిస్టియన్ సిలబస్ నువ్వు నీ బైబుల్ అలాంటివి టీచ్ చేసేది ఉండదు అనమాట స్టేట్ రికగ్నైజ్ చేసిన స్కూల్స్లో. ఓకే, సో దాంట్లో సిలబస్ ప్రిస్క్రిప్షను, అకాడమిక్ స్టాండర్డ్స్, డిసిప్లిన్, శానిటేషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్ అనేది ఇవంతా ఓకే ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది స్టేట్ అనమాట. హౌ ద స్టేట్ హ్యాస్ ప్రిస్క్రైబ్ ద రెగ్యులేటరీ పవర్ ఆఫ్ ది స్టేట్. Then the institutions of the third type, okay, which are neither seek recognition or aid, they are free to administer their affairs but subject to operation of general laws like contract law. Okay, they can administer their affairs but subject to operation of general laws, subject to operation of the general laws. ఏవేవంటే కాంట్రాక్ట్ లా, లేబర్ లా, ఇవన్నీ ఫాలో అవ్వాలి వాళ్ళ స్టాఫ్కి. అది ఇండస్ట్రియల్ లా, ట్యాక్స్ లాస్, ట్యాక్స్ కట్టాలి, ఎకనామిక్ రెగ్యులేషన్స్ అండ్ సో అని, ఇవన్నీ అట్లీస్ట్ ఫాలో అవ్వాలి, జనరల్ లాస్ ఫాలో అవ్వాలి. థర్డ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్ ఎ జడ్జ్మెంట్ డెలివర్డ్ ఇన్ ద సెక్రటరీ ఆఫ్ మలంకారా సిరియన్ క్యాథలిక్ కాలేజ్ కేస్, in a judgment delivered in Secretary of Malankara Syrian Catholic College case 2007, the Supreme Court has summarized the general principles relating to the establishment and administration of minority educational institutions in the following way. Supreme Court gave the it summarized the general principles anamata relating to the principles ఏవి అని చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ జనరల్ ప్రిన్సిపల్స్ ఏవి ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాల్సిందని చూద్దాం. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ 29th రైట్లో కూడా మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించే మాట్లాడారు. నో సిటిజన్ షాల్ బి డినైడ్ అడ్మిషన్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించే మాట్లాడుతున్నారు 29లో. దెన్ ఫస్ట్ జనరల్ ప్రిన్సిపల్ వచ్చి ద రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ కంప్రైజెస్ ద ఫాలోయింగ్ రైట్స్ అని చెప్పింది అనమాట సుప్రీంకోర్ట్. టు చూస్ ఇట్స్ గవర్నింగ్ బాడీ ఇన్ whom ఆ గవర్నింగ్ బాడీలో ఇన్ whom the founders of the institution have faith and confidence to conduct and manage the affairs of the institution. Governing body, first one వచ్చి they need to choose the minority institution, it can choose its governing body in which the founders of the institution have faith and confidence to conduct and manage the affairs of that institution. Then second వచ్చి to appoint the teaching staff and teachers and lecturers and headmasters and principals, to appoint the teaching staff as also non-teaching staff, non-teaching staff ఇద్దరిని అపాయింట్ చేయడానికి, and to take action if there is a dereliction of duty on the part of any of its employees. ఓకే, నువ్వు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని మీరే అపాయింట్ చేసుకోవాలి, అండ్ యూ షుడ్ టేక్ యాక్షన్ ఇఫ్ దే డూ సంథింగ్ ఇంప్రాపర్ టు their duty. Then to admit eligible students of their choice and to set up a reasonable fee structure. Okay, to admit eligible students of their choice and to set up a reasonable fee structure ఉండాలి. ఎలిజిబుల్ స్టూడెంట్స్ని సెటప్ చేసి ఉండాలన్నమాట. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు ఆఫ్ దేర్ చాయిస్ అండ్ రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ ఉండాలి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ టు యూజ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. దాని ప్రాపర్టీస్ అదే ఇప్పుడు దాని ఏదో ఒకటి ఇచ్చుంటారు కదా రన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. సో the properties and assets which have been given for which they have should be used to benefit of the institution అని చెప్పారు. Then the right conferred on minorities, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. సుప్రీంకోర్టు చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది. ఫస్ట్ ప్రిన్సిపల్ కింద ఫస్ట్ ఏదైతే ఉందో క్లాస్ ఏలో ఉన్న దాని గురించి 4 పాయింట్స్ చెప్పారు. ఏది ద రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ కింద
ఇట్ కంప్రైజెస్ ద ఫాలోయింగ్ రైట్స్ అని చెప్పారు. సో ఫస్ట్ పాయింట్ కింద ఫాలోయింగ్ రైట్స్ ఉన్నాయి. ఏది గవర్నింగ్ బాడీని చూస్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎవరిపైన నమ్మకం ఉందో. దెన్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని చూసుకోవాలి, వాళ్ళపైన యాక్షన్ ఏదైనా చేస్తే మీరే తీసుకోవాలి. దెన్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ని తీసుకోండి, వాళ్ళకి రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ పెట్టండి అని చెప్పారు. ఫోర్త్ వన్ వచ్చి ప్రాపర్టీస్ని, అసెట్స్ని ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వాడుకోవచ్చు. సో దీస్ అది rights under. This is the first guiding principle. Second guiding principle which was given by Supreme Court was the right conferred on minorities under Article 30 is not to ensure equality with the majority. Okay, it is not to ensure the equality of the minorities with the majority and not intended to place the minorities in a more advantageous position with the majority. It is not intended to place the minorities in a more advantageous position than the minorities. So ఏ రకంగాను this right conferred on minorities under Article 30, it is not to ensure వీళ్ళు minorities majorities equal అని చెప్పడానికి, not to ensure that minorities and majorities are equal, or to it is not intended to place minorities in a more advantageous position than the majority. So there is no reverse discrimination. There is no reverse discrimination in favor of minorities. So the general laws of the land relating to national interest, national security, social welfare, public order, morality, health, sanitation, taxation, etc. are all applicable to all people with equally and this will equally apply to both minority institutions also. Okay, there is no reverse discrimination in favor of the minorities, and all the general laws ఏవైతే ఉన్నాయో, general laws of the land, that is relating to the national interest, general laws of the land relating to the national interest, that is the national security, social welfare, public order, morality, health, sanitation, taxation. So all these అనేది it is all equally applicable to the minority institutions also అని చెప్పారు. సెకండ్ పాయింట్ జనరల్ ప్రిన్సిపల్స్లో, గైడింగ్ ప్రిన్సిపల్స్లో. దెన్ ద థర్డ్ వన్, ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. రిమెంబర్ this అనేది it is not absolute, nor it does not include the right to mal administer. ఓకే, ఇది అబ్సల్యూట్ కాదు, అంటే ఇట్ కెన్ హ్యావ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని అర్థం. అండ్ నార్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు మాల్ అడ్మినిస్టర్. నో, it does not include right to maladminister. So there can be regulatory measures ఉండొచ్చు. There can be regulatory measures, okay, for ensuring the educational character and the standards and maintaining the academic excellence in these institutions also. There can be checks on administration as are necessary to ensure that administration is efficient and sound so as to serve the academic needs of the institution. ఇంకా అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి అని చెప్తున్నారు, అకాడమిక్ ఎక్సలెన్స్ అచీవ్ చేయాలి, ఎడ్యుకేషనల్ క్యారెక్టర్ స్టాండర్డ్స్ ఉండాలి ఆ స్కూల్స్లో, మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. సో అండ్ ఇట్ ఈస్ ఎఫిషియంట్ టు ఎన్ష్యూర్ ద అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఎఫిషియంట్ అండ్ సో యాజ్ టు సర్వ్ ది అకాడమిక్ నీడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. దెన్ రెగ్యులేషన్స్ మేడ్ బై ద స్టేట్ concerning generally the welfare of the students. Regulations made by the state concerning the welfare of the students and teachers, and regulations laying down eligibility criteria and qualifications for appointment, and also the conditions of the service conditions of the employees, both teaching and non-teaching, and regulations to prevent exploitation or oppression of the employees, regulations prescribing the syllabus and curriculum of the study. All this fall under this categories. All kinds of regulations, they fall under educational institutions while maintain చేస్తున్నా కూడా. Okay, all this regulations can be done by the state concerned. ఓకే, ద పర్టికులర్ స్టేట్ ఈ అన్ని రెగ్యులేషన్స్ చేయొచ్చు అనమాట వీళ్ళ పైన కూడా, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పైన కూడా. సో సచ్ రెగ్యులేషన్స్ డు నాట్ ఇన్ ఎనీ మేనర్ ఇంటర్ఫియర్ విత్ ద రైట్ అండర్ ఆర్టికల్ 30 clause 1. ఆర్టికల్ 30 clause 1 కింద ఇచ్చిన రైట్తో ఎలాంటి విధంగానూ ఇంటర్ఫియర్ అవ్వదు అనమాట ఈ ప్రొవిజన్స్. సో దీస్ రెగ్యులేషన్స్ ఎస్పెషలీ సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ కండిషన్స్. Then subject to eligibility conditions, qualifications prescribed by the state being met,
the unaided minority educational institutions, they will have the freedom to appoint teachers, lecturers by adopting any rational procedure of selection. So subjecting to, దేనికి సబ్జెక్ట్ టు ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆర్ ద క్వాలిఫికేషన్స్, స్టేట్ చెప్పిన ప్రకారంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా టీచర్స్ని వాళ్ళని అన్ఎయిడెడ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు అపాయింట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అనమాట బై అడాప్టింగ్ ఎనీ రేషనల్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. సో స్టేట్ చెప్పిన వాళ్ళని కాకుండా స్టేట్ చెప్పిన ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు దానికి అనుగుణంగా దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు అపాయింట్ ద టీచర్స్ ఆర్ లెక్చరర్స్ బై అడాప్టింగ్ రేషనల్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్. దెన్ ఎక్స్టెండ్ ఫిఫ్త్ గైడింగ్ ప్రిన్సిపల్ వచ్చి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎయిడ్ బై ద స్టేట్ డస్ నాట్ ఆల్టర్ ద నేచర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ద స్టేట్ అనేది ఎయిడ్ ఇస్తుందా లేదా అనే దాని ప్రకారంగా ద క్యారెక్టర్ ఆఫ్ ద minority educational institutions అనేది చేంజ్ అవ్వదు. The conditions can be imposed by the state to ensure proper utilization of the aid అంతే. So without the aid however diluting or abridging the right under article 31A. The conditions can be imposed by the state ఓకే టు ఎన్ష్యూర్ ప్రాపర్ యూటిలైజ్. ఇప్పుడు ఎయిడ్ ఇస్తుంది అనుకో, ఎయిడ్ ఇచ్చేది లేనిది దాని ప్రకారంగా ఆల్టర్ అవ్వదు అనమాట క్యారెక్టర్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఒకవేళ స్టేట్ ఎయిడ్ ఇచ్చినా కూడా ఇట్ కెన్ ఇంపోజ్ సమ్ కండిషన్స్. ఓకే ఇట్ కెన్ ఇంపోజ్ సమ్ కండిషన్స్ ఫర్ ద ప్రాపర్ యూటిలైజేషన్ యూస్ చేసుకోండి ఆఫ్ ది ఎయిడ్ అని చెప్పొచ్చు. వితౌట్ హవెవర్ డైల్యూటింగ్ ఆర్ అబ్రీజింగ్, అంటే టూ మచ్గా ఇట్ షుడెంట్ డైల్యూట్, వితౌట్ డైల్యూటింగ్ ఆర్ అబ్రీజింగ్ ద రైట్ అండర్ ఆర్టికల్ 31. నెక్స్ట్ right to constitutional remedies. It is a mere declaration. Article 35 అయితే ఆర్టికల్ 32 సారీ ఇప్పుడు 30 చూసాం కదా. ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ వాస్ రిపీల్డ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. దెన్ ఆ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఆర్టికల్ 32, దట్ ఈస్ అ మియర్ డిక్లరేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మీనింగ్లెస్. జస్ట్ డిక్లేర్ చేయడం ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ మీనింగ్లెస్, యూజ్లెస్ అండ్ వర్త్లెస్ without providing an effective machinery for their enforcement, and if and when they are violated, effective machinery for their enforcement, and if and when they are violated. Hence article 32 confers the right to remedies for the enforcement of the fundamental rights of an aggravated person. Enforcement of fundamental rights of an aggravated person. Right to constitutional remedies for the enforcement of the fundamental rights. Right to constitutional remedies for enforcement of the fundamental rights of an aggravated person. So in other words, the right to get the fundamental rights protected is in itself a fundamental right. The right to get the fundamental rights protected is itself a fundamental right అని చెప్తున్నారు. So this makes the fundamental rights real. That is why Dr. Ambedkar called article 32 as the most important article of the constitution. An article without which the constitution would be nullified అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. An article without which this constitution would be a nullity అని చెప్పారు. సో it is the very soul of constitution. It is the very soul of the constitution and the very heart. It is the heart and soul of constitution అని చెప్పారు బిఆర్ అంబేద్కర్. The Supreme Court has ruled that article 32, Supreme Court again has said that article 32 is the basic feature of the constitution. Article 32 అనేది it is the basic feature of the constitution అని చెప్పారు అన్నమాట బిఆర్ అంబేద్కర్. సారీ సుప్రీం కోర్ట్ వచ్చేసి ఆర్టికల్ 32 అనేది ఇట్ ఈస్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈస్ ది బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇట్ కెనాట్ బి abridged. So it cannot be abridged or taken away by the way of an amendment to the constitution. It contains to the constitution. Okay, then it contains the following 4 provisions. Right to constitutional remedies అనేది it has 4 provisions. అవేమంటే right to move to the Supreme Court by appropriate proceedings for the enforcement of the fundamental rights that are guaranteed.
by the Constitution, right to move to the Supreme Court by appropriate proceedings for the enforcement of the fundamental rights that is guaranteed. Second one, the Supreme Court shall have the power. The Supreme Court అనేది it shall have the power to issue the directions or orders or writs. ఏవేవి ఇవ్వచ్చు, ఏదో డైరెక్షన్స్ అని ఇవ్వచ్చు, ఆర్డర్స్ అని ఇవ్వచ్చు, టు ఇష్యూ ద రిట్స్ for the enforcement of any of the fundamental rights. Okay, the writs issued, okay, may include habeas corpus. The writs issued may include habeas corpus, mandamus, prohibition, certiorari or quo warranto. So ఈ issues ఈ writs ఇవ్వచ్చు అనమాట సుప్రీం కోర్ట్. Then next one, parliament can empower any other court. Parliament అనేది it can empower, parliament can empower any other court to issue the directions, orders and writs of all kinds. However, this can be done without prejudice, this should be done without prejudice to the above powers conferred on the Supreme Court. Any other court here does not include high courts. Okay, any other courts does not include high courts because article 226 has already conferred these powers on the high courts. So ఇప్పుడు article 32 clause C కింద parliament can empower any other courts to issue the directions, orders and writs of all kinds. Which of the above below courts are not included in this article అంటే the Supreme Courts and High Courts are not included. ఎందుకంటే High Courts has the power to issue the writs, orders and all these writs అని చెప్పి has all directions, orders and writs అని చెప్పి ఆల్రెడీ ఆర్టికల్ 226లో మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో హవెవర్ అనేది ఈ పార్లమెంట్ ఎంపవర్ అదర్ కోర్ట్స్ని ఇట్ షుడ్ బి డన్ వితౌట్ ప్రెజుడిస్ టు ది అబవ్ పవర్స్ conferred on the Supreme Court. Okay, then D, article 32 clause D em చెప్తుందంటే the right to move to the Supreme Court shall be suspended. This right to move to the Supreme Court shall not be suspended. Right to move to the Supreme Court, it shall not be suspended except as otherwise provided for the Constitution. This shall not be suspended except as otherwise provided by the Constitution. Right to move to Supreme Court అనేది it shall not be suspended. Thus the Constitution provides that the President can suspend Constitution provides that the President can suspend the rights to move to any court for the enforcement of the fundamental rights during a national emergency. So ఏమని చెప్పారు, రైట్ టు మూవ్ టు ద సుప్రీం కోర్ట్ షల్ నాట్ బి సస్పెండెడ్ ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అన్నారు. సో ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉంది. ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ద రైట్స్ టు మూవ్ టు ఎనీ కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. దట్ ఈస్ ఆర్టికల్ 359. ఆర్టికల్ 359 ఏం చెప్తుందంటే సస్పెన్షన్ ప్రెసిడెంట్, that Constitution provides that President can suspend the right to move to the courts for the enforcement of fundamental rights during the national emergency. So article 359 కిందకు వస్తుంది. So these are the 4 clauses అన్నమాట. ఫస్ట్ ఏమో రైట్ టు మూవ్ టు ద సుప్రీం కోర్ట్. Okay, for the enforcement of fundamental rights, Supreme Court has the power to issue the directions, orders and writs అన్నమాట. So enforcement of for the enforcement of fundamental rights, writs వచ్చేసి habeas corpus, mandamus అవి. Then the parliament has power or parliament can empower any other courts to issue the directions, orders and the writs of all kinds. This does not include high court because already this power is given to high court under article 226. Then right to move to the Supreme Court అనేది it shall not be suspended except as provided by Constitution. కాబట్టి Constitution provides that President can suspend the right to move to the court for the enforcement of fundamental rights during a national emergency under article 359. So it is thus clear that Supreme Court has been constituted as the defender and guarantor of fundamental rights. So ఇప్పుడు క్వశ్చన్ వచ్చిందనుకో, how do you justify that Supreme Court is the defender and guarantor of fundamental rights అని? How it has been vested with the original and wide powers for this purpose. It has and the Supreme Court has been given the original and wide powers for this purpose అని క్వశ్చన్ అడిగితే ఇది ఆన్సర్ ఏముంటుంది, యూ షుడ్ రైట్ దిస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇలా అంబేద్కర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. వితౌట్ దిస్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ అ నల్లిటీ అని చెప్పారు. దెన్ ఇట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు దిస్ ఆర్టికల్ అనేది. సో అకార్డింగ్లీ సుప్రీం కోర్ట్ అనేది ఇట్ హ్యాస్ రూల్ దట్ ఆర్టికల్ 32 అనేది ఇట్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో విచ్ కెనాట్ బి సో ఇట్ కెనాట్ బి అబ్రిడ్జ్డ్.
or taken away by any amendment of constitution అన్నారు. So there are 4 provisions under article 32. ఈ 4 provisions these guarantees by these 4 provisions Supreme Court guarantees and the fundamental rights or defends the fundamental rights of the citizens అని చెప్పొచ్చు అనమాట. So for this purpose ఇలా guaranteer, because Supreme Court is the guaranteer and defender of the fundamental rights, so for this purpose Supreme Court has been given and wide powers, original and wide powers for this purpose. Then ఆ తర్వాత ఒరిజినల్, బికాస్ ఒరిజినల్ అని ఎందుకు అంటున్నాము, బికాస్ అన్ అగ్రివియేటెడ్ పర్సన్ అనేది హీ కెన్ డైరెక్ట్లీ గో టు ద సుప్రీం కోర్ట్, ఓకే, అండ్ నాట్ నెసెసర్లీ బై వే ఆఫ్ అపీల్. So original powers for this, for being the defender and guarantor of fundamental rights, okay, the Supreme Court is vested with original and wide powers అన్నారు. ఒరిజినల్ అంటే మీనింగ్ ఏంటి? ఒరిజినల్ అంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు అన్ అగ్రివేటెడ్ పర్సన్ కెన్ డైరెక్ట్లీ గో టు ద సుప్రీం కోర్ట్, ఓకే, నాట్ నెసెసర్లీ బై అ వే ఆఫ్ అపీల్. అండ్ సెకండ్, వైడ్ అంటే ఏంటి? వైడ్ బికాస్ its power is not restricted to issuing of orders or directions but also the writs of all kinds. Only not directions ఇవ్వడం, ఆర్డర్స్ ఇవ్వడమే కాకుండా సుప్రీం కోర్ట్ కెన్ ఆల్సో గివ్ రిట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ అనమాట, ఇష్యూ రిట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ కాల్డ్ as వైడ్ అనమాట. సో ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 32 అనేది ఇట్ ఈస్ టు ప్రొవైడ్ అ గ్యారంటీడ్, ఎఫెక్టివ్ అండ్ ఎక్స్పీడిషియస్, okay, the purpose of article 32 is to provide a guaranteed, effective, expeditious and inexpensive summary remedy for the protection of the fundamental rights. సో ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఒక ఎఫెక్టివ్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ గ్యారంటీడ్ ఒక సమ్మరీ రెమెడీ చెప్పారనమాట through this article for the protection of fundamental rights. So only the fundamental rights guaranteed by the constitution, only the fundamental rights guaranteed by the constitution can be enforced under article 32 and not any other right like non-fundamental constitution rights or statutory rights or customary rights and so on. Non-fundamental constitutional rights అంటే ఇప్పుడు ఆర్టికల్ 300 ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు, ఓకే. సో వాటిని ఆర్టికల్ 32 కింద యూ కెనాట్ గో టు ద సుప్రీం కోర్ట్, నా రైట్ తీసేసుకున్నారు అని. సో ఆర్టికల్ 32 అనేది ఓన్లీ ఈ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వీటిని ఎన్ఫోర్స్ చేయడానికి మటుకే, ఓకే, can be only fundamental rights which can be enforced under article 32. ఓన్లీ ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి సిటిజన్స్ కోసం ఆర్టికల్ 32ని యూజ్ చేస్తారు, కానీ నాట్ ఎనీ అదర్ రైట్ లైక్ నాన్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ లైక్ రైట్ టు ప్రాపర్టీ, ఇంకా ఏవో రైట్ టు ఇంకా ఏవో ఉంటాయి కదా డిఫరెంట్ రైట్స్, స్టాట్యూటరీ రైట్స్ కానీ కస్టమరీ రైట్స్ కానీ వీటన్నిటిని గ్యారంటీ చేయదనమాట. వీటన్నిటిని ఎన్ఫోర్స్మెంట్ కోసం ఆర్టికల్ 32 ఎలాంటి ఇది చెప్పదనమాట. సో ద వయోలేషన్ ఆఫ్ అ ఫండమెంటల్ రైట్ ఈస్ అ సినే క్యూఆ నాన్. ద వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అనేది ఈస్ ద సినే క్యూఆ నాన్ ఫార్ the exercise of the right conferred by article 32. For the exercise of the right అనేది it is conferred by article 32. So violation అనే the violation of fundamental right అనేది sine qua non అంటారంట, okay. So in other words, the Supreme Court under article 32 it cannot determine a question that does not involve fundamental rights, okay. So Supreme Court అసలు it cannot determine a question that does not involve the fundamental rights under article 32. under article 32 ఉట్టి ఫండమెంటల్ రైట్స్ గురించి ఏదైనా క్వశ్చన్ అరైజ్ అయితే మాట్లాడగలదు. సో ఆర్టికల్ 32 కింద ఇంక వేరే ఏ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడలేదు. సో దట్ ఈస్ కాల్డ్ అ సినే క్యూఆ నాన్ Supreme Court. So article 32 cannot be invoked simply to determine the constitutionality of an executive order. సో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ చేస్తున్నారు. సో దాన్ని డిటర్మైన్ చేయడానికి ఆర్ టు డిటర్మైన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ అ లెజిస్లేషన్, ఒక లా కాన్స్టిట్యూషన్ కాదని చెప్పడానికి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాన్స్టిట్యూషన్ కాదని చెప్పడానికి,
సో సింపుల్గా ఊరికే ఇన్వోక్ చేయకూడదు. అన్లెస్ దీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండ్ ద లెజిస్లేటివ్ ఆర్డర్స్ దే ఇన్ఫ్రింజ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, సింప్లీ ఆర్టికల్ 32 అనేది ఇట్ షుడ్ నాట్ బి ఇన్వోక్డ్. మీరు రిట్స్ ఇవ్వండి ఇవంతా చెప్పకూడదు అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఏవి రెండు ఎగ్జిక్యూటివ్ constitutionality, so article 32 it cannot be invoked simply to determine the constitutionality of an executive order or constitutionality of legislation unless it directly infringes any of the fundamental rights. So in case of the enforcement of fundamental rights, కోసం the jurisdiction of the Supreme Court is the original, but it is not exclusive. సో ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడానికి ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది ఇట్ ఈస్ ఒరిజినలే, బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్. ఇట్ ఈస్ కన్కరెంట్ విత్ ద ఇట్ ఈస్ కన్కరెంట్ అంటే ఓవర్లాపింగ్, కన్కరెంట్ విత్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హై కోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226. సో ఇట్ వెస్ట్స్ ఒరిజినల్ పవర్స్ ఇన్ ది హై కోర్ట్స్. ఓకే, ఇట్ వెస్ట్స్ ఈ ఒరిజినల్ పవర్ అనేది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్కి పవర్ అనేది ఒరిజినల్ అంటే యూ కెన్ డైరెక్ట్లీ మూవ్ టు ద సుప్రీం కోర్ట్. ఓకే, బట్ ఈ ఒరిజినల్ పవర్ అనేది ఇట్ వెస్ట్ విత్ ది ఒరిజినల్ పవర్స్ ఇన్ ది హై కోర్ట్ టు ఇష్యూ ద డైరెక్షన్స్, ఆర్డర్స్ అండ్ రిట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆల్సో, ఆర్టికల్ 226. సో దిస్ enforcement of fundamental rights, the jury is in the jurisdiction of Supreme Court అనేది అది it is original, you can directly move to the Supreme Court కానీ but it is not exclusive అనమాట. సో ఆర్టికల్ 226 it is concurrent, the original powers of the Supreme Court for the enforcement of the fundamental rights అనేది it is concurrent with the original powers of the High Court to issue the directions, orders and writs of all the kinds for the enforcement of fundamental rights. So it means that when fundamental rights of a citizen are violated, the aggrieved party has the option of moving either to High Court or Supreme Court directly. Okay, so since the right guaranteed by Article 32, that is the right to move to the Supreme Court where a fundamental right is infringed, so this right guaranteed by Article 32 anedi is in itself a fundamental right. The availability of alternative remedy is no bar to relief under Article 32. However, the Supreme Court has ruled that where relief through High Court is available under Article 226, the aggrieved party should first move to the High Court. So then the Article 220 Supreme Court ఏం చెప్పిందంటే రిలీఫ్, సో అవే దీనికోసం, సో ఇప్పుడు నీకు హైకోర్టులో నీకు న్యాయం జరుగుతుంది అంటే if the relief through High Court అనేది if it is available, నీకు న్యాయం జరుగుతుందంటే అండర్ ఆర్టికల్ 226, సో అగ్రివేటెడ్ పార్టీ ఫస్ట్ he should move to the High Court itself. Okay, but the right the Article 32 అనేది it itself is a fundamental right కాబట్టి the availability of any other alternative remedy అనేది it is no bar to relief న్యాయం అండర్ ఆర్టికల్ 32 అని చెప్తున్నారు. Then the types of writs, దాని టైప్స్, దాని స్కోప్. The Supreme Court under Article 32 and High Courts under Article 226, Supreme Courts under Article 32 and High Courts under Article 226 can issue the writs of habeas corpus, mandamus, prohibition, certiorari and quo warranto. 5 రకాల writs ఇష్యూ చేయొచ్చు. So further, the Parliament under Article 32 can empower any other court to issue these writs also. Further, under Article 32, the Parliament also can empower any other courts to issue the writs anamata. But since no such provisions has been made so far, ante Parliament inc vere courts ni empower cheyadam to issue writs. Okay, since no such provision has been made so far, only the Supreme Court and the High Court can issue the writs and not any other courts. Okay, before 1950, only High Courts of Calcutta, Bombay and Madras had the power to issue the writs. Okay, before 1950 అప్పుడు ఫెడరల్ కోర్ట్కి పవర్ లేదన్నమాట టు ఇష్యూ ద రిట్స్. ఓన్లీ ద హై కోర్ట్స్ ఆఫ్ బాంబే, మెడ్రాస్ అండ్
Calcutta, they could issue the writs anamata. They had the power to issue the writs. So article 226 now empowers all the high courts to issue the writs. సో ఇప్పుడు ఏంటంటే దీస్ రిట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ హ్యావ్ బీన్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లా. దే హ్యావ్ బీన్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లా వేర్ దే ఆర్ నోన్ యాజ్ ప్రెరోగేటివ్ రైట్స్. They are all borrowed from English law where they are known as prerogative rights. Writs అంటారు వాటిని. Prerogative writs అంటారు అన్నమాట. They are borrowed from English law. They are so called in England as they were issued in the service of the prerogative of the king. They were issued. ఈ prerogative writs ni they were issued in England in the exercise of the prerogative of the king, who was and is still described as the fountain of justice. So later the High Court started issuing these writs as extraordinary remedies to uphold the rights and liberties of British people. Okay, later High Courts దీన్ని issue చేశారనమాట for the remedies for upholding for these issuing these writs as extraordinary remedies to uphold the rights and liberties of British people. So the writ jurisdiction of the Supreme Court, it differs from that of the High Court in 3 aspects. So the jurisdiction of the Supreme Court అనేది differs from that of High Court in 3 respects. అదేంటంటే the Supreme Court can issue writs only for the enforcement of the fundamental rights. Okay, whereas a High Court can issue writs not only for the enforcement of fundamental rights but also for any other purpose. This is very important. The High Courts can issue writs for not only the enforcement of fundamental rights for any other purpose, but Supreme Court, it should issue writs only for the enforcement of fundamental rights. The expression for any other purpose, it refers to enforcement of an ordinary legal right also. So for enforcement of any other ordinary legal rights ni enforcement చేయడానికి కూడా హైకోర్ట్ అనేది రిట్స్ని ఇవ్వచ్చు అనమాట. సో thus the writ jurisdiction of the Supreme Court, the writ jurisdiction of the Supreme Court అనేది in this respect is narrower than that of the High Court. Okay, so the High Courts can issue writs not only for the enforcement of the fundamental rights but for any other purpose also. Any other purpose enti for the enforcement of the ordinary legal rights also. Thus the writ jurisdiction of the Supreme Court is narrower than that of High Court in this aspect. So second aspect ఏంటంటే the Supreme Court can issue writs against a person or government throughout the territory of India. Okay, the Supreme Court can issue writs against a person or a government throughout the territory of India, whereas a High Court can issue writs against a person, okay, residing or against a government of or authority who are located within its territorial jurisdiction only, or outside its territorial jurisdiction only if the case of action arises within its territorial jurisdiction. So thus the territorial jurisdiction of the Supreme Court for the purpose of the issuing writs is wider than that of the High Court. సో ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ అనేది త్రూఅవుట్ ద టెరిటరీ ఇవ్వచ్చు, బట్ స్టేట్ అనేది only against a person who is residing in that state or against a government or an authority who is located in their territorial jurisdiction, or if there is a case of action, or if the cause of action arises within its territorial jurisdiction. So this is the second one. Then a remedy, and third one, difference between Supreme Court and High Court jurisdiction. A remedy under Article 32 is in itself a fundamental right, and hence the Supreme Court may not refuse to exercise its writ jurisdiction. So Supreme Court అనేది it may not refuse to exercise its writ jurisdiction అనే దాన్ని refuse చేయలేదు అన్నమాట to exercise that right, because it in Article 32 remedy under Article 32 in itself is a fundamental right కాబట్టి Supreme Court cannot refuse to exercise its writ jurisdiction power. On the other hand, a remedy under Article 226 అనేది it is a discretionary power of a High Court. Article 226 కింద it is a discretionary for the High Courts అన్నమాట. Hence High Court may refuse to exercise its writ jurisdiction. So High Court అనేది
it can refuse to exercise its writ jurisdiction power under Article 226 because it is a discretionary power. Then Article 32 does not merely confer power on the Supreme Court as Article 226 does on the High Court to issue the writs for the enforcement of the fundamental rights or any other rights as part of its general jurisdiction. So Article 32 అనేది does not merely confer the power on the Supreme Court. Okay, ఏమని చెప్తుంది Article 32? It confers the right to remedies, it confers the right to constitutional remedies for the encroachment of the enforcement of the fundamental rights of an aggravated citizen అని మట్టుకే చెప్పింది అనమాట. సో యూ కెన్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ అని చెప్తోంది. దెన్ సుప్రీం కోర్ట్ ద రైట్ టు మూవ్ టు ద సుప్రీం కోర్ట్ షల్ నాట్ బి సస్పెండెడ్ అని చెప్పింది. సుప్రీం కోర్ట్ షల్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ద డైరెక్షన్స్ రిట్స్ అని చెప్పింది. సో ఇది ఆర్టికల్ 32 కిందే చెప్పింది కదా. సో బట్ వీళ్ళేమంటున్నారు, సుప్రీం కోర్ట్ థర్డ్ ఏంటి క్లాస్ 3 ఏంటి, సో ద క్లాస్ బి వచ్చి సుప్రీం కోర్ట్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ద డైరెక్షన్స్ ఆర్డర్స్ అండ్ రిట్స్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అన్నారు. బట్ వీళ్ళేమంటున్నారు, ఇట్ హ్యాస్ ద పవర్ అని క్లియర్గా చెప్తున్నారు టు ఇష్యూ. ఇక్కడ ఏమంటున్నారంటే ఆర్టికల్ 32 అనేది ఇట్ డస్ నాట్ మియర్లీ కన్ఫర్ ద పవర్ ఆన్ ద సుప్రీం కోర్ట్ యాజ్ ఆర్టికల్ 226 డస్ ఆన్ ది హై కోర్ట్ to issue the writs for the enforcement of the fundamental rights or any other rights or as a part of its general jurisdiction. Okay, so general jurisdiction కిందకు వచ్చేది. So the Supreme Court is thus constituted as a, దీని వల్ల the Supreme Court is just constituted as the defender and guarantor of the fundamental rights. Okay, the Supreme Court అనేది it is just constituted as defender and guarantor of fundamental rights. Then now we will proceed to understand the meaning and scope of different kinds of writs mentioned in the Article 32 and 226 of the Constitution. First, habeas corpus. It is a Latin term which literally means to have the body of, to have the body of. So it is an order issued by the court, okay, to a person who has detained another person to produce the body of the latter before the court. It is an order issued by the court to a person who has detained another person to produce the body of the latter before the courts. The court then examines the cause and the legality of the detention. The court then examines the cause and the legality. Cause ఏంటి అసలు మనం డిటైన్ చేస్తుంది, is it legal or illegal, okay, of the detention. It would set the detained person free if the detention is found to be illegal. A detention అనేది illegal అని తేలితే then they would set the detained person free. Thus this writ, it is a bulwark of individual liberty against the arbitrary detention. So this writ is a bulwark of individual liberty against the arbitrary detention. So the writ of habeas corpus can be issued against both the public authorities as well as the private individuals. So public state, public police, public authorities as well as private normal individuals ఉంటారు కదా. సో habeas corpus can be issued against both the public authorities as well as the private individuals. Habeas corpus. So the writ on the other hand is not issued where detention is lawful. Okay, habeas corpus అనేది it is not issued in following cases అన్నమాట. ఎప్పుడు ఇష్యూ చేయరు habeas corpus ని, so when the detention అనేది when it is lawful, the proceeding is not for contempt of a legislature or a court, contempt of a court or a legislature. Writs are not issued when the proceeding is for the contempt of the court or contempt of a legislature or a law. అలాంటప్పుడు రిట్స్ అనేది ఇష్యూ చేయరు. Then the writs are not issued when the habeas corpus is not issued when the detention is by a competent court. It is not issued when the detention అనేది it is already ఒక కోర్ట్ వాళ్ళని డిటైన్ చేసి పెట్టుంది. detention అనేది it is done by competent court. సో అలాంటప్పుడు మళ్ళీ habeas corpus ఇవ్వరు.
Then a fourth one is the detention is outside the jurisdiction of the particular court. If the detention అనేది it is outside the jurisdiction of a particular court, then it cannot give the habeas corpus. Detention is lawful. The proceedings is for the contempt of the court or the legislature. ప్రొసీడింగ్స్ అనేది కంటెంప్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్కి కానీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి కానీ ఉంటే అలాంటప్పుడు హేబియస్ కార్పస్ ఇవ్వరు. దెన్ డిటెన్షన్ అనేది ఇట్ ఈస్ బై ది కంపీటెంట్ కోర్ట్ అండ్ ద డిటెన్షన్ అనేది ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్. సో ఇలాంటి టైంలో హేబియస్ కార్పస్ రిట్ అనేది ఇష్యూ చేయదు కోర్ట్. Then mandamus, second one is mandamus. So it literally means we command. Mandamus means we command. So it is a command issued by the court to a public official. So mandamus అనేది it is issued by the court to a public. So we command అనేది mandamus we command అనేది this is a command issued by the court to a public official, okay, asking him to perform his official duties that he has failed to perform or refused to perform. So it is issued by the court. Mandamus we command అనేది it is a command issued by the court to a public official asking him to perform his official duties which he had failed to perform or refused to perform. So it can be mandamus అనేది it can be issued against a public body or corporation. Public official కాకుండా public body which is a corporation, an inferior court వాళ్ళ కింద ఉన్న courts, or a tribunal or a government for the same purpose. Government కి చెప్పొచ్చు, ఓకే, ట్రిబ్యునల్కి చెప్పొచ్చు, ఇన్ఫీరియర్ కోర్ట్స్కి చెప్పొచ్చు, పబ్లిక్ బాడీ కార్పొరేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. మ్యాండమస్ వి కమాండ్ అనేది వాళ్ళ పని వాళ్ళు చేయండి మీ అఫీషియల్ డ్యూటీస్ని విచ్ యూ ఫెయిల్డ్ ఆర్ రెఫ్యూజ్ టు పర్ఫార్మ్ అని చెప్పి. ద రిట్ ఆఫ్ మ్యాండమస్ కెనాట్ బి ఇష్యూడ్. ఇది రెస్ట్రిక్షన్స్ అనమాట. రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది వెన్ ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ అ ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ అ బాడీ. It cannot be issued against a private individual or a private body. Second one, to enforce departmental instruction that does not possess statutory force. To enforce a departmental instruction, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు విచ్ డు నాట్ హ్యావ్ అ స్టాట్యూటరీ ఫోర్స్, దానికి స్టాట్యూటరీ పవర్ లేని డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడానికి మ్యాండమస్ ఇవ్వలేదు కోర్ట్. సో వెన్ ద డ్యూటీ ఈజ్ డిస్క్రిషనరీ అండ్ నాట్ మ్యాండేటరీ, అంతే కదా, వెన్ ద డ్యూటీ ఆఫ్ ద పబ్లిక్ అఫీషియల్ అనేది ఇట్ ఈస్ డిస్క్రిషనరీ అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, అలాంటప్పుడు ఇవ్వలేదు. దెన్ టు ఎన్ఫోర్స్ అ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్, కాంట్రాక్ట్లో ఉన్న ఆబ్లిగేషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి రూల్స్ కమాండ్ చేయలేదన్నమాట. To enforce a contractual obligation, then against the President of India or the state governors, so it cannot issue. So we command అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నర్స్కి చెప్పలేదన్నమాట కోర్ట్. దెన్ against the Chief Justice of the High Court who is acting in his judicial capacity, వాళ్ళకు కూడా మ్యాండమస్ అనేది చెప్పలేరు. ప్రైవేట్ బాడీస్కి చెప్పలేరు, ప్రైవేట్ ఇండివిజువల్స్కి చెప్పలేరు, who then statutory power లేని డిపార్ట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వమని చెప్పలేరు, డిస్క్రిషనరీ పవర్స్ ఉన్న వాళ్ళకి చెప్పలేరు వెన్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, కాంట్రాక్ట్తో అబ్లైజ్ అయిన వాళ్ళకి చెప్పలేరు. సో ఇది మ్యాండమస్ అనమాట రెస్ట్రిక్షన్స్. దెన్ prohibition literally means to forbid. So it is issued by the high court. It is issued by the high court to the lower courts or to the tribunals to prevent the latter from exceeding its jurisdiction or usurping a jurisdiction that it doesn't possess. Okay, so high court అనేది lower courts కి ఇష్యూ చేసేది అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. వై సుప్రీం కోర్ట్ డజంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఉంది. So it is issued by the high court to a lower court or a tribunal to prevent the latter, okay, from exceeding వాటి jurisdictions నుంచి అవి exceed కాకుండా ఉండడానికి, for usurping a jurisdiction that it does not possess. So for exceeding its jurisdiction or other tribunals for exceeding its jurisdiction
or lower courts for exceeding its jurisdiction or for usurping a jurisdiction that it does not possess కి prohibit, we forbid అని చెప్పి హై కోర్ట్స్ ఇస్తాయన్నమాట ఈ writ ని. సో thus unlike mandamus that directs activity, the prohibition directs inactivity. So unlike the mandamus that directs activity పని చేయండి అని చెప్పడానికి, the prohibition అనేది it says don't work, don't ఇలా చేయకండి, prohibit అని చెప్తుంది, inactivity. So the writ of prohibition can be issued only against the judicial and quasi judicial authorities. సో ఫస్ట్ హేబియస్ కార్పస్ వచ్చి పబ్లిక్ అథారిటీస్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇద్దరికి, మ్యాండమస్ వచ్చి ఓన్లీ టు పబ్లిక్ అఫీషియల్స్, పబ్లిక్ బాడీస్, కార్పొరేషన్స్, ద ఇన్ఫీరియర్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ ఆర్ ద గవర్నమెంట్, ఇన్ఫీరియర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి సుప్రీంకోర్టు ఇస్తే. ప్రొహిబిషన్ అనేది ఇట్ క్యాన్ బి ఇష్యూడ్ ఓన్లీ అగేన్స్ట్ ద జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్. ఎందుకంటే వాటి జ్యూరిస్డిక్షన్ని మించద్దండి అని చెప్తున్నారు కాబట్టి, మీ జ్యూరిస్డిక్షన్ని బయటకు రాకండి, పైన జ్యూరిస్డిక్షన్ని విచ్ యూ డోంట్ హ్యావ్ వాటిని పొసెస్ చేయని జ్యూరిస్డిక్షన్స్ని అసర్వ్ చేయకండి అంటున్నారు కాబట్టి. సో దిస్ ప్రొహిబిషన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అగేన్స్ట్ జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ బాడీస్. సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ అగేన్స్ట్ ది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, legislative bodies and private individuals or bodies. Exceptions వచ్చి it is not available against the administrative authorities. Okay, administrative authorities కి లేదు, legislative bodies కి లేదు, on the private individuals or bodies, private bodies or private individuals వీటెవ్వరికి ఇవ్వలేదు అనమాట కోర్ట్స్. Okay, the certiorari in its certiorari in the literal sense it means to be certified. Certiorari అంటే to be certified or to be informed, to be certified or to be informed అని అన్నమాట certiorari అంటే. Then it is issued by the high court, it is issued by high court to the lower courts or the tribunals, either to transfer a case pending with the tribunals or the lower courts to itself or to squash the order of the lower courts in this case. Okay, to transfer a case which is pending with the lower court or tribunal to the high court kana transfer cheyandi meeru. Okay, literally ante to be certified or to be informed, it is issued by the high courts to the lower courts and tribunals to transfer a case that is pending with them to either high courts kana transfer cheyandi pending cases ni, or to squash the order that they have given in this case. మీరు ఆ కేసులో ఇచ్చిన ఆర్డర్ తీర్పుని స్క్వాష్ చేయండి, స్క్వాష్ ది ఆర్డర్ దట్ యూ హ్యావ్ గివెన్ ఇన్ దట్ కేస్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. certiorari to be certified to be informed. So it is issued on the grounds of excess of jurisdiction or lack of jurisdiction or error of law. 3 గ్రౌండ్స్ కింద దీన్ని ఇష్యూ చేస్తారనమాట ఈ రిట్స్ని. certiorari రిట్ని 3 గ్రౌండ్స్ కింద ఇష్యూ చేస్తారు. ఆ గ్రౌండ్స్ ఏమంటే ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఎయిదర్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఎర్రర్ ఆఫ్ ది లా. టూ మచ్ జ్యూరిస్డిక్షన్ తీసుకున్న, అసలు జ్యూరిస్డిక్షన్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉన్న, ఎర్రర్ ఆఫ్ లా చేస్తే certiorari రిట్ని ఇస్తుంది అనమాట హైకోర్ట్ అగైన్. దెన్ thus unlike prohibition which is only preventive వద్దు అని చెప్తుంది, to forbid prohibition అనేది. thus which is unlike the prohibition which is only preventive, certiorari is both preventive as well as curative. certiorari అనేది it is both preventive as well as curative అనమాట. సో ప్రివెంటివ్ అంటే జబ్బు రాకముందే ప్రివెంటివ్గా ఏదో ఒకటి చేయడం, క్యూరేటివ్ అంటే వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం. సో ప్రివెంటివ్ అంటే ఇది కోర్ట్స్ వాటి జ్యూరిస్డిక్షన్ మించకముందే వాటికి ప్రివెంటివ్గా చెప్పడం అనమాట ప్రొహిబిషన్ అనేది. క్యూరేటివ్ అనేది ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అంటే ఇప్పుడు certiorari అవి వాటి జ్యూరిస్డిక్షన్ మించినా చేయకపోయినా అసలు ఎర్రర్ వచ్చినా దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి, మీరు ఇచ్చిన ఆర్డర్ని స్క్వాష్ చేయండి అని చెప్పి చెప్పడం అనమాట. సో certiorari is both preventive as well as curative. So previously the writ of certiorari could be issued only against the judicial and quasi-judicial authorities and not the administrative authorities. However, in 1991 the Supreme Court ruled that certiorari can be issued even against the administrative authorities affecting the rights of the individuals. ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ఎలాంటి కేసెస్లో ఇవ్వచ్చు? ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ హూ ఆర్ అఫెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్, వాళ్ళకి
కూడా సెటియోరారీ ఇవ్వచ్చు టు అపార్ట్ ఫ్రమ్ జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్కి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి కూడా ఇవ్వచ్చు సెటియోరారీ. Then like prohibition, certiorari is also not available against the legislative bodies and private individuals or private bodies. So certiorari is not available against legislative bodies. So MLL, MNCU, parliaments. Then quo warranto. Quo warranto in the literal sense it means by what authority or by what warrant. By what authority or by what warrant. ఓకే అని అర్థం అనమాట. క్యో వారెంట్ అంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఎంక్వైర్ ఇన్ టు ద లీగాలిటీ ఆఫ్ అ క్లెయిమ్ ఆఫ్ అ పర్సన్ టు అ పబ్లిక్ ఆఫీస్. ఇప్పుడు ఒక పర్సన్ లీగలా కాదా టు అ పబ్లిక్ ఆఫీస్ అనే దాన్ని ఎంక్వైర్ చేయడానికి దిస్ క్యో వారెంటో రిట్ అనేది ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ది కోర్ట్ టు బై వాట్ అథారిటీ ఆర్ బై వాట్ వారెంట్ the person is legal to that public office. The person అనేది he is legal to that public office అనేది కోర్ట్స్ ఎగ్జామిన్ చేయడానికి దిస్ టు ఎంక్వైర్ చేయడానికి కోర్ట్స్ ఎంక్వైర్ చేయడానికి దిస్ రిట్ is given quo warranto by the courts. It means by what authority or warrant. So it is issued by the court to enquire into the legality of claim of a person to public office. So hence it prevents illegal usurpation of the public offices by a person. So it prevents the illegal usurpation of the public office by a person. The writ can be issued only in the case of substantive public office of a permanent character created by a statute or by the constitution. సో ఈ రిట్ అనేది ఇట్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ ఎలాంటి పబ్లిక్ పర్సన్ ఎలాంటి సో దిస్ ఇట్ ప్రివెంట్స్ ద ఇల్లీగల్ అసర్ప్షన్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫీస్ బై పర్సన్ అన్నాము. ఆ పబ్లిక్ ఆఫీస్ అంటే ఎలా ఉండాలి అని అంటున్నారు. ఆ పబ్లిక్ ఆఫీస్ అనేది ఒక సబ్స్టాంటివ్ పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి విచ్ హ్యాస్ అ పర్మనెంట్ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై అ స్టాట్యూట్ ఆర్ బై ద కాన్స్టిట్యూషన్. ఎయిదర్ స్టాట్యూటరీ బాడీ అయినా ఉండాలి, కాన్స్టిట్యూషన్ బాడీ అయినా ఉండాలి. అలాంటి పబ్లిక్ ఆఫీసులోకి ఉన్న ఒక పర్సన్ యొక్క లీగాలిటీని క్వశ్చన్ ఎంక్వైర్ చేసేది రిట్ క్యో వారెంటో. సో ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ ఇన్ కేసెస్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫీస్ ఆర్ ప్రైవేట్ ఆఫీసెస్. ప్రైవేట్ ఆఫీసెస్ వాళ్ళకి మినిస్టర్స్ ఉన్నారు కదా, మినిస్టర్స్ ఆఫీస్లో వాళ్ళకి క్యో వారెంటోని ఇవ్వలేం, వాళ్ళు ఎవరికంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. సో అన్లైక్ ది అదర్ 4 writs, this can be sought by any interested person and not necessarily by the aggrieved person. So ఇది పిఐఎల్ లాగా అనమాట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఎవరన్నా అడగచ్చు అనమాట ఫర్ క్యో వారెంట్. కోర్ట్ని ఎవరన్నా క్యో వారెంట్ అడగచ్చు అగెయిన్స్ట్ అ పర్టికులర్ పర్సన్. ఓకే, not only the aggrieved person. Okay, like the other 4 writs, mita habeas corpus, mandamus, prohibition, certiorari, only aggrieved persons can be used. క్యో వారెంట్ అని ఎవరైనా అడగచ్చు అనమాట.